హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫైండ్ పర్సనేజ్ ఇన్ ఇయర్స్ అండ్ మంత్స్ అలానే రెండు కంబైన్ చేసి కూడా ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. అలానే సెకండ్ వన్ ఫైండ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. అంటే మనకి ఇప్పుడు సర్ నేమ్తో పాటు వస్తాయి కదా, ఆ రెండింటిని ఎలా సపరేట్ చేయాలో కూడా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఫైండ్ పర్సన్స్ ఏజ్ బై ఇయర్స్ అండ్ మంత్స్. ఫస్ట్ ఇక్కడ ఏజ్ ఇన్ ఇయర్స్ కావాలి. దానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఈక్వల్స్ టు డేటెడ్ ఇఫ్. అది ఫస్ట్ చూపించదు, డైరెక్ట్ టైప్ చేయండి వచ్చేస్తుంది. డేటెడ్ ఇఫ్ ఆఫ్ ఫస్ట్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తుంది, ఆ ఇయర్ కామా టుడే ఆఫ్ కామా ఇయర్స్ కావాలి కదా, డబల్ కాలన్ ఇచ్చి వై సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. ఓకే, 28 ఇయర్స్ వచ్చింది కదా, అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఏజ్ 28 ఇయర్స్, ఈ పర్సన్ ఏజ్ 47 ఇయర్స్. అలా ఇప్పుడు ఏజ్ ఇన్ మంత్స్లో కావాలంటే ఈక్వల్స్ టు డేటెడ్ ఇఫ్ ఆఫ్ మళ్ళీ స్టార్టింగ్ ఇయర్ కామా టుడే ఆఫ్ కామా మంత్స్లో కావాలిగా మంత్స్లో తీసుకోండి, క్లోజ్. ఇక్కడ 347 మంత్స్ వచ్చింది, బట్ నాకు ఇట్లా వద్దు. 28 ఇయర్స్ తర్వాత ఎన్ని మంత్స్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయో అవి మాత్రమే కావాలి. దానికి ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్. ఇప్పుడు డేటెడ్ ఇఫ్ తీసుకోండి, ఇలా నెంబర్ అడిగింది కదా, డేటెడ్ ఇఫ్ ఆఫ్ ఇందులో ఇది స్టార్టింగ్ నుంచి కామా టుడే ఆఫ్ కామా మంత్స్లో కావాలి, ఏం తీసుకోండి. ఇది క్లోజ్ చేసి కామా మోడ్లో మనకి డివైజర్ కావాలి. ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి కదా, కాబట్టి 12 తీసుకోండి. మోడ్ ఏంటంటే రిమైండర్ ఇస్తుంది, 12తో డివైడ్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ రిమైండర్ ఉన్నాయో అవి మాత్రం మనకు తెలుసు, ఎంటర్. 28 ఇయర్స్ 11 మంత్స్. దీన్ని డబల్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకి ఇయర్స్లో వస్తుంది, ఏజ్ ఇన్ మంత్స్లో వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏజ్ ఇన్ ఇయర్స్ అండ్ మంత్స్ రెండు కావాలంటే ఈక్వల్స్ టు జస్ట్ 28 యాంబర్సన్ సింబల్ తీసుకోండి, డబల్ కాలమ్ స్పేస్ తీసుకొని ఇయర్స్ అని టైప్ చేసుకోండి, మళ్ళీ స్పేస్ తీసుకొని ఇక్కడ కామా తీసుకోండి, కామా తర్వాత యాంబర్సన్ సింబల్ తీసుకోండి, మళ్ళీ 11 మంత్స్ కావాలి, మళ్ళీ జాయిన్ చేయడానికి యాంబర్సన్ సింబల్ స్పేస్ ఇచ్చి మంత్స్. ఓకే, ఇది క్లోజ్ చేసాను, సరే ఎంటర్. 28 ఇయర్స్ 11 మంత్స్ టైప్ చేసుకోండి, అంతే. ఇలా మనకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఫైండ్ ఫంక్షన్. మనకి ఇక్కడ ఫైండ్ ఫంక్షన్ కావాలంటే ఇలా నాకు రెండు నేమ్స్ సపరేట్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను రైట్ ఫంక్షన్ వాడినా లెఫ్ట్ ఫంక్షన్ వాడినా ఎన్ని లెటర్స్ ఉన్నాయో అవి మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్రతిసారి. బట్ ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి దీనికి ముందు, ఇక్కడ వరుణ్ అంటే 5 లెటర్స్ ఉన్నాయి, అట్లా ప్రతిసారి సెలెక్ట్ చేసుకోలేం కదా. దానికోసం ఈక్వల్స్ టు లెఫ్ట్ ఆఫ్, ఇందులో టెక్స్ట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఇది, కామా. ఇప్పుడు ఫైండ్ ఫంక్షన్ వాడతాం. ఫైండ్ ఫంక్షన్ ఏంటంటే మనకు కావాల్సిన క్యారెక్టర్
ఏ లెంత్లో ఉందో మనకు చెప్తారు అనమాట. అంటే అది ఎన్నో వర్డ్ ఎన్నో లెటర్ అని చెప్పి మనకు చెప్తుంది. నాకు ఇందులో స్పేస్ కావాలి, కామా, అది ఎందులో ఫైండ్ అవుట్ చేయాలి, ఇందులోనే. ఎంటర్ చేసి ఎంటర్. వాట్స్ హ్యాపెన్? ఓకే, కొన్నిసార్లు మనం బ్రాకెట్స్ క్లోజ్ చేయకపోతే అలా వస్తుంది. ఆ టైంలో ఎస్ నొక్కేసేయండి. సాయి వచ్చిందా ఫస్ట్ది, డబుల్ క్లిక్ చేసుకోండి. ఇలా మనకు అన్ని ఫస్ట్ లెటర్స్ వచ్చాయి. ఇది ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ నేమ్ రావాలంటే ఇది కొద్దిగా టిపికల్ ఉంటుంది, అర్థం చేసుకోండి. ఈక్వల్స్ టు రైట్ ఆఫ్ టెక్స్ట్ ఏది, ఇదే తీసుకుందాం, కామా. నాకు ఇది లాస్ట్ది కావాలంటే ముందటి ఇవి రిమూవ్ చేయాలి కదా. రిమూవ్ చేసిన తర్వాత 5 లెటర్స్ కావాలి మనకి. దానికోసం లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తా. లెంత్ ఆఫ్ ఇది తీసుకుంటే మనకి దీని లెంత్ అంటే ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ తర్వాత అందులో నుంచి మైనస్, ఇప్పుడు మళ్ళీ ఫైండ్ వాడండి. ఫైండ్ ఆఫ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్పేస్, కామా, ఎందులో ఫైండ్ అవుట్ చేయాలి, ఇందులోనే, క్లోజ్ చేయండి. అగైన్ మళ్ళీ రైట్ ఫంక్షన్ది కూడా క్లోజ్ చేయాలి. ఇందులో మనం ఈజీగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో ఎన్ని 1 2 3 స్పేస్ కూడా 4 5 6 7 8 9 ఉన్నాయి. 9లో నుంచి మైనస్ ఫైండ్, దీని నెంబర్ వస్తుంది 1 2 3 4. 9 - 4 చేస్తే 5 వస్తాయి కదా, అప్పుడు ఈ 5 లెటర్స్ మాత్రమే వస్తాయి. ఎంటర్. ఓకే, కుమార్ వచ్చింది, డబల్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఓన్లీ లాస్ట్ మాత్రమే వచ్చినాయి. ఫైండ్ ఫంక్షన్ ఇలా వర్క్ అవుద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.